అందరికీ నమస్కారం. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైన, బాధ్యతైనా, డబ్బైనా. మంచి మనిషిని ఎప్పుడూ కష్టపెట్టకూడదు. అలా కష్టపెడితే వాడు మనిషే కాడు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. ఒకరి చేతిలో మోసపోయావు అంటే అది నీ తప్పే. అది ఇతరుల తప్పు కాదు, అది నీ అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని నేర్చుకో. ఏది నిజమో ఏది అబద్ధమో అవగాహన శక్తిని పెంచుకో. కోరికలు లేని జీవితం కోరుకుంటే చింత లేని జీవితం సొంతమవుతుంది. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మందలో ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. నీ గమ్యం ఎంత ఎత్తున్నా నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లలో నీకు తెలియని ఎన్నో రహస్యాలు దాచుకుని ఉంటారు. డబ్బులు లేని పురుషుణ్ణి వేశ్య వదిలేస్తుంది. ఓడిపోయిన రాజుని ప్రజలు వదిలేస్తారు. పళ్ళని ఇవ్వని చెట్లను పక్షులు వదిలేస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఒకడు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, బాధ పెట్టేలా ఉండకూడదు మిత్రమా. ఎవరూ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఏ ప్రయోజనమూ ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నారని ఎవరైనా చెప్తే దాన్ని నమ్మిన వారు శుద్ధ అప్రయోజకులు. ఒక స్త్రీ మిమ్మల్ని విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ 2 పనులు చేస్తుంది. ముందుగా ఆమె మాట్లాడే తీరు మార్చుకుంటుంది. తర్వాత నీ కోసం సమయాన్ని కేటాయించడం మానేస్తుంది. ఈ 2 ముఖ్యమైనవి. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. ఎదిగిన వారు పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవారు ఎదిగితే తట్టుకోలేరు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.